ఓం పులింగుటి నివాసాయ పద్మవాసిని సమేతాయ కాయసిన భూమిపతయే నమః. పురాణ కాలంలో మహావిష్ణువు తన దివ్య భార్య లక్ష్మీదేవితో కలిసి గరుడ వాహనంపై భూమి అంతటా విహరిస్తూ వచ్చాడు. వారు తామిరపర్ణి నది తీరాల గుండా ప్రయాణిస్తుండగా ఆ నదీ జలాల నిశ్శబ్దతను, పచ్చని తీరాలను చూశారు. ఆ అందచందాలకు ఆకర్షితులై వారు ఒక బంగారు ఇసుక తిన్నెలపై దిగిపడి ప్రేమతో, ఆనందంతో నిండిన సంభాషణలో మునిగిపోయారు. ఆ సమయాన నారదముని అక్కడికి వచ్చి ఎప్పటిలాగే తన చాతుర్యంతో భూమాదేవి వద్దకు వెళ్ళి, ఇది నీకు తెలుసా అంటూ జరిగిన ప్రతి దానిని చెప్పేశాడు. ఇది విన్న భూమాదేవి మనసు బాధతో నిండింది. ఆమె వైకుంఠాన్ని విడిచి పాతాళ లోకానికి వెళ్లిపోయింది. ఆమె కోపం కారణంగా భూమి ఎండిపోయింది, నదులు వడిగట్టాయి, చెట్లు వాడిపోయాయి, జీవులు దాహంతో తల్లడిల్లాయి. ఆ స్థితిని చూసి భయపడ్డ దేవతలంతా తిరుమాలిని ఆశ్రయించి, పరమపురుష, మమ్మల్ని రక్షించుమని దయచూపాలి అని ప్రార్థించారు. ప్రేమ, కరుణతో నిండిన తిరుమాలు పరిస్థితి కారణాన్ని గ్రహించి వెంటనే పాతాళలోకానికి దిగిపోయాడు. అక్కడ భూమాదేవిని చూసి మృదువుగా అన్నాడు, లక్ష్మి కూడా నీవు కూడా నాకు వేరు కాదురా, మీరు ఇద్దరూ నా కరుణ యొక్క రూపాలు. ఆ మాటలు భూమాదేవి హృదయాన్ని తాకాయి. ఆమె శాంతించిపోయి తిరిగి వైకుంఠానికి చేరింది. వెంటనే భూమి మళ్లీ పచ్చదనాన్ని పొందింది. నదులు ప్రవహించాయి, పంటలు వికసించాయి, జీవులు ఆనందంతో నిండిపోయాయి. ఆ రోజు నుండి తిరుమాలు భూమిపాలక పెరుమాళ్ అనే దివ్యనామాన్ని పొందాడు. కాలం గడిచింది. మరొక అద్భుతం చోటు చేసుకుంది. దేవతల అధిపతి ఇంద్రుడు ఒకసారి అప్రమత్తంగా ఒక మునిని చంపిన పాపంతో బ్రహ్మహత్య దోషానికి గురయ్యాడు. బృహస్పతి భగవాన్ ఇచ్చిన సూచన ప్రకారం ఇంద్రుడు భూమిపాలకుడిని దర్శించేందుకు ఈ క్షేత్రానికి వచ్చాడు. అతడు ఒక తీర్థాన్ని సృష్టించి అందులో స్నానం చేసి తపస్సు చేశాడు. అప్పుడు ఆ దయామయుడైన భూమిపాలకుడు అతని ఎదుట ప్రత్యక్షమై అతని పాపాన్ని తొలగించాడు. ఆ తీర్థం ఈ రోజుకి ఇంద్రతీర్థం అని పిలువబడుతుంది. పాప విముక్తి పొందిన ఆనందంలో ఇంద్రుడు అక్కడ యాగం ప్రారంభించాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక రాక్షసుడు వచ్చి యాగాన్ని భంగం చేయాలనుకున్నాడు. దేవతలు భయపడ్డారు. ఇంద్రుడు హృదయపూర్వకంగా ప్రార్థించాడు, భూమిపాలక పెరుమాళి, మమ్మల్ని కాపాడి దయ చూపించాలి. ఆ సమయాన భూమిపాలకుడు తన దివ్యచక్రంతో ఆ రాక్షసుడిపై దాడి చేశాడు. వెంటనే ఆ రాక్షసుడు తన అసలు రూపాన్ని పొందాడు. అతడు అన్నాడు, నేను యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడిని. వశిష్ఠ మునుల పుత్రులకు గౌరవం ఇవ్వనందుకు వారు నన్ను శపించారు. ఆ శాపం ప్రకారం నీవే నా రాక్షస రూపాన్ని నాశనం చేస్తావని చెప్పారు. ఈ రోజు ఆ శాపం నెరవేరింది. అతడు విముక్తి పొందుతూ బ్రహ్మలో లీనమయ్యాడు. ఇంద్రుడు తన యాగాన్ని పూర్తి చేసి భూమిపాలక పెరుమాళ్ తలపాదాలను నమస్కరించి కృతజ్ఞతతో వందనములు అర్పించాడు. ఈ తిరుకోడూర్ క్షేత్రం నవతిరుపతుల్లో ఒకటి. ఇది బుధగ్రహంతో సంబంధమున్న స్థలం. ఇక్కడ భూమిపాలక పెరుమాళ్ను భక్తితో దర్శిస్తే జ్ఞానం, స్పష్టత, విజయము, శాంతి లభిస్తాయని నమ్మకముంది. భక్తులారా, మీరు కూడా మై టెంపుల్ యాత్రతో కలిసి నవతిరుపతి యాత్రలో పాల్గొని భూమిపాలక పెరుమాళ్ను దర్శించి జ్ఞానం మరియు దయతో నిండిన ఆశీర్వాదాన్ని పొందండి.